మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అప్పులపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. భట్టి హరీష్ల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఉన్నటువంటి 7 లక్షల కోట్ల అప్పుని ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాల పైన లెక్కిస్తే ఒక్కొక్క కుటుంబం పైన 7 లక్షల కోట్లను లెక్కేస్తే ఇది చాలా బాధాకరమైన అధ్యక్ష. ఈ అప్పుల సంగతి రాష్ట్ర ప్రజలకు తెలియకుండా ఆ కార్పొరేషన్ పేరు మీద ముసుగేసి, ఆ కార్పొరేషన్ మీద ముసుగేసి, ఈ కార్పొరేషన్ మీద ముసుగేసి, దాని మీద ముసుగేసి ఇది ఎవరికి తెలియకుండా దాచిపెడితే దాగదు కదా అధ్యక్ష. ఆర్బీఐ ఊకోదు కదా, వాళ్ళైతే డిడక్ట్ చేసుకుంటూ పోతూనే ఉంటారు కదా. ఆ డిడక్ట్ చేసుకుంటూ పోతున్నారు కాబట్టి ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో రోజు డీజిల్కి పెట్రోల్కి కూడా ఓడి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎవరైనా డీజిల్కి పెట్రోల్కి జీతాలకు కూడా ఓడి తెచ్చుకునేటువంటి పరిస్థితి రావటం నిజంగా బాధాకరం అధ్యక్ష. వచ్చే 3 నెలలు కూడా కలిపి మీరు ఎఫ్ఆర్బిఎంలో లోన్లు పెట్టినారు. అది కూడా తీసేస్తే రమారమి ఉండేది కేవలం 5 లక్షల కోట్లు మాత్రమే. కానీ మీరు ఇది 7 లక్షల కోట్లని 2 లక్షల కోట్ల రూపాయలు పెంచి చెప్పి ఇది సభ ద్వారా రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేసినారు. ఓడి అనేది ఏమన్నా నేరం అధ్యక్ష? ఇట్ ఈస్ ద ఫెసిలిటీ గివెన్ బై ద ఆర్బీఐ. రాష్ట్రాలకు తమ అవసరాలకు ఉపయోగించుకోవడానికి ఇలా ఆర్బీఐ ఇచ్చినటువంటి ఫెసిలిటీని మనము ఉపయోగించుకున్నాం. మేము భవిష్యత్తులో ఈ ఓడి వాడము, ఈ ఫెసిలిటీ మేము వాడము, వేస్ అండ్ మీన్స్ కు మేము డబ్బులు వాడము, ఓడీలోకి రాష్ట్రం వెళ్ళదు అని చెప్పి మాకేమైనా ఈ సభ ద్వారా హామీ ఇస్తారని చెప్పి గౌరవనీయులు భట్టి విక్రమార్క అధ్యక్ష.